fantastic. Oh, that's great. It's extraordinary, yeah. Mind blowing, yeah. Hey, ఫోటో తీసినావా ఏంది? తీరదు సార్. కిసికిని సౌండ్ వచ్చింది. హే కనెక్టెడ్ ఫ్యామిలీ, బేసిక్ గా మనుషులకి ఒక కామన్ క్వాలిటీ ఉంటుంది. ఏదైనా వెంటనే చూసేయాలి, వెంటనే చేసేయాలి, వెంటనే జరిగిపోవాలనే కుతూహలం ఎక్కువ. పద్ధతిగా చెప్పాలంటే ఆత్రం ఎక్కువ. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. ఎంత ఆత్రం అంటే బాహుబలి 3 రాకముందే బాహుబలి 4 చూసే అంతగా. నమ్మట్లేదా? ఎగ్జాంపుల్ చూస్తారా? అయితే ఇది చూడండి. అన్న ఏ సినిమా అన్న ఇది? ఈ సినిమా చూడడానికి వెళ్తున్నా అన్న, రిలీజ్ అవ్వలేదు కదన్న, ఎట్లా వచ్చింది అన్న మీకు ప్రింట్? దీనికి రీజన్ ఆ కుతూహలమే. మూవీ షూటింగ్ టైంలో సెట్స్ నుండి ఇలా లీక్లు అవ్వడానికి ప్రైమరీ రీజన్ అంటే ఇదే అని చెప్పొచ్చు. అయితే మన విషయంలో దీన్ని పెద్ద తప్పుగా కన్సిడర్ చెయ్యం, బికాస్ అదంతా ఎగ్జైట్మెంట్ లో చేసేస్తాం. కానీ ఇది మేకర్స్ ని ఎంత డిస్టర్బ్ చేస్తుందో ఆలోచించాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఏదైనా ఫంక్షన్ కి ఆర్ ఈవెంట్ కి వెళ్లేటప్పుడు హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని, మేకప్ వేసుకొని, సూటు బూటు వేసుకొని కంప్లీట్ గా రెడీ అయి వెళ్తాం కదా. అలా కాకుండా పూర్తిగా రెడీ అవ్వక ముందే సగం ప్రాసెస్ లోనే ఎవరైనా మనల్ని చూస్తే ఎలా ఉంటుంది? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. సరే, ఇంకా బెటర్ గా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, సపోజ్ మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ కోసం సీక్రెట్ గా సెలబ్రేషన్ ప్లాన్ చేశారు అనుకుందాం. ఒక రూమ్ లో అంతా డెకరేషన్ చేసి, గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ అన్ని చేసి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇంకా ప్రాపర్ గా అరేంజ్మెంట్స్ కంప్లీట్ అవ్వక ముందే డెకరేట్ చేస్తుంటే మధ్యలోనే మీ ఫ్రెండ్ ఎగ్జైట్మెంట్ ని ఆపుకోలేక డోర్ ని బద్దలు కట్టుకొని లోపలికి వచ్చి చూస్తే మీకు ఎలా ఉంటుంది? అరే బాబు, ఈ గ్రాండ్ సెటప్ అంతా చేస్తుంది నీకోసమే కదరా, కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకుంటే ప్రాపర్ గా కంప్లీట్ అయ్యాక మేమే చూపిస్తాం కదా, మధ్యలో వచ్చి ప్లాన్ ని అంతా స్పాయిల్ చేసేసావు అని అనిపిస్తుందా లేదా? ఎస్, సేమ్ లాజిక్ మూవీ మేకర్స్ కి కూడా అప్లై అవుతుంది. ఆడియన్స్ కి ఒక మంచి మూవీ ఇవ్వాలని ఎంతో డెడికేషన్ తో, ఎంతో ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తారు. యాక్టర్స్ లుక్స్ నుండి డైలాగ్స్, సీన్స్, సాంగ్స్, ట్విస్ట్స్ అన్ని చక్కగా ప్లాన్ చేసి థియేటర్ లో ఫ్యాన్స్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ ఈ గ్యాప్ లో ఆడియన్స్ వాళ్ళ ఎగ్జైట్మెంట్ ని ఆపుకోలేక ఇలా లీక్స్ ని ఎంకరేజ్ చేస్తే ఆ మేకర్స్ ని చాలా డిసప్పాయింట్ చేస్తుంది. రీసెంట్ గా చాలా మూవీ మెటీరియల్స్ లైక్ లుక్స్ నుండి సీన్స్, డైలాగ్స్ ఇంక్లూడింగ్ సాంగ్స్ వరకు కూడా అన్నీ లీక్ అవుతున్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ లీక్స్ వల్ల ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతున్నారు, కానీ మేకర్స్ కి ఇదొక పెద్ద హెడ్ఏక్ లాగా మారిపోయింది. మెయిన్ గా రీసెంట్ గా అందరినీ షాక్ చేసింది ఏంటంటే, రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి మూవీ షూటింగ్ సెట్స్ నుండి లీక్ అవ్వడం. రాజమౌళి గారు లాంటి ఏస్ ఫిల్మ్ మేకర్ మూవీ సెట్ నుండి లీక్ అవ్వడం అంటే రియల్లీ షాకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి గారు బాహుబలి టైం నుండి షూటింగ్ సెట్స్ లో ఇలా లీక్స్ ని అవాయిడ్ చేయడం కోసం చాలా సెక్యూరిటీ మెజర్స్ ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. షూటింగ్ స్పాట్ లోకి ఫోన్స్, కెమెరాస్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ని కంప్లీట్ గా రెస్ట్రిక్ట్ చేసేవారు. అలాంటిది ఇలా మోస్ట్ యాంటిసిపేటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ నుండి లీక్ జరిగిందంటే మామూలు విషయం కాదు. ఆ లీక్ అయిన విజువల్స్ చూస్తుంటే మోస్ట్ క్రూషియల్ సీన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సీన్ గురించి చిన్న కాంటెక్స్ట్ ఇచ్చినా కూడా సో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగుదాం. ఇదే కాకుండా ఇలా జరిగిన లీక్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఈ లీక్స్ వల్ల అన్ని మూవీస్ కంటే బాగా సఫర్ అయింది అంటే పుష్ప మూవీ టీమ్ అని చెప్పొచ్చు. పార్ట్ 2 కి పెద్దగా లీక్స్ ప్రాబ్లం రైజ్ అవ్వలేదు, కానీ పార్ట్ 1 కి మాత్రం డైలాగ్స్ నుండి మెయిన్లీ సాంగ్స్ అండ్ విజువల్స్ వరకు చాలా లీక్స్ జరిగాయి. దీనివల్ల చాలా డిస్టర్బ్ అయిన మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ కూడా ఓపెన్ గా రెస్పాండ్ అయ్యారు. రీసెంట్గా మా సినిమాలో మెటీరియల్ కొంచెం బిట్లుగా అక్కడక్కడ లీక్ అవడం చాలా డిస్టర్బ్ చేసిందండి మమ్మల్ని అందరినీ. అలాగే మేము చేసే సినిమా హీరో ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు. ఇవన్నీ మేము చాలా సీరియస్గా తీసుకున్నామండి. తీసుకుని సైబర్ క్రైమ్కి మేము కంప్లైంట్ ఇచ్చాం హైదరాబాద్లో. అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు, తర్వాత చాలా రిస్క్ లో పడతారు. అలాగే అందరు ఎక్సైట్మెంట్ ని మీరు డైల్యూట్ చేయొద్దు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తేనే అందరికి ఆ కిక్ ఉంటుంది. నెక్స్ట్ గేమ్ చేంజర్ నుండి అయితే సీన్సే లీక్ అయ్యాయి. ట్రాఫిక్ పోలీస్ ముందు రామ్ చరణ్ డాన్స్ వేసే సీన్, ఎస్జే సూర్య శ్రీకాంత్ తో స్టేజ్ మీద జరిగే సీన్, అప్పన్న స్పీచ్ సీన్ ఇలా చాలానే లీక్ అయ్యాయి. అంతేకాకుండా మెయిన్ గా జరగండి సాంగ్ ఆడియో కూడా లీక్ అయింది. లీక్ అవడం అనేది చాలా దురదృష్టమైన ఒక ఇది బ్రదర్. ఈ కాపీ ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలిసింది, చెప్పలేని పరిస్థితి. అంతే, నేను గుండె తరుక్కుపోయింది. ఓ, ఇక్కడి నుంచి లీక్ అయిందా అనేది నాకు గుండె తరుక్కుపోయింది. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ టైంలో కూడా కొన్ని లీక్స్ అయ్యాయి. రామ్ చరణ్ బ్రిటిష్ లుక్ లీక్ అయింది అండ్ ఎన్టీఆర్ భీమ్ లుక్ కూడా లీక్ అయింది. పోలీస్ స్టేషన్ సెట్ అండ్ ఒక BTS బిహైండ్ ద సీన్ క్లిప్ కూడా బయటికి వచ్చింది. నెక్స్ట్ రజనీకాంత్ అండ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న మూవీ కూలీ. అందులో నుండి కూడా నాగార్జున గారి మాస్ విలనిజం సీన్ ఒకటి లీక్ అయింది.
గుంటూరు కారం నుండి అయితే మనకి సినిమాలో లేని సాంగ్ ని కూడా షూటింగ్ టైంలో రికార్డ్ చేసి లీక్ చేశారు. అండ్ కల్కి మూవీ నుండి షూటింగ్ విజువల్స్ లీక్ అవ్వకపోయినా మూవీలో ప్లాన్ చేసిన సర్ప్రైజ్ క్యామియోస్ ఆల్మోస్ట్ అందరి లిస్ట్ మూవీ రిలీజ్ కి ముందే లీక్ అయ్యాయి. మేబీ ఆ క్యామియోస్ గురించి కొంచెం కూడా లీక్ జరగకుండా ఉండి థియేటర్ లోనే ఫస్ట్ టైం చూసి ఉంటే ఆడియన్స్ ఇంకా మోస్ట్ థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యి ఉండేవారు. సలార్ లో కొన్ని యాక్షన్ సీన్స్ నుండి స్టిల్స్ అండ్ క్లిప్స్ లీక్ అయ్యాయి. ఇలాగే సంక్రాంతికి వస్తున్నాం, దేవర, కింగ్డమ్ ఇంకా చాలా మూవీస్ కి ఇలా లీక్స్ ప్రాబ్లం తప్పట్లేదు. ఇలా లీక్స్ జరిగిన వెంటనే మనోళ్ళు ఊరుకోరుగా. స్టాలిన్ మూవీలో చిరంజీవి గారు చెప్పింది ఎలా అర్థం చేసుకున్నారో తెలీదు గానీ ఆ ఫార్ములాని ఈ మూవీ లీక్స్ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు. ఒక లీక్ దొరికిన వెంటనే ముగ్గురికి అలా షేర్ చేసుకుంటూ వెళ్తారు. ఒక గంటలో ట్రెండ్ చేసేస్తారు. ఇలా లీక్స్ జరగడం, ఫ్యాన్స్ దీన్ని స్ప్రెడ్ చేయడం, ఫైనల్ గా మేకర్స్ దీని వల్ల డిస్టర్బ్ అయిపోయి మీ ఆత్రం అదే మీ ఉత్సాహం మేము అర్థం చేసుకోగలం, కానీ అఫీషియల్ గా రిలీజ్ అయ్యేంత వరకు కాస్త ఆపుకోండి, అదే ఎక్సైట్మెంట్ ని ఆపుకోండి అని ఆడియన్స్ కి రిక్వెస్ట్ చేసుకోవడం. ఆఫ్టర్ హ్యాండ్స్ బర్న్ట్ క్యాచింగ్ లీవ్స్, వాట్ యూస్? ఏమన్నాడు? చేతులు కాలక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని. ఇంగ్లీష్ లో ఇంకోలా చెప్పాలంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఇలా లీక్స్ జరిగాక స్ప్రెడ్ చేయకండి అని రిక్వెస్ట్ చేయడం ఆర్ లీగల్ యాక్షన్స్ తీసుకోవడం కంటే అలా జరగకుండా సెట్స్ లోనే కేర్ తీసుకోవడం చాలా ఉత్తమం. సో దీన్ని ఆపాలంటే అసలు లీక్స్ ఎలా జరుగుతాయి అనేది ఐడెంటిఫై చేయాలి. సింపుల్. లీక్స్ జరగడానికి మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ పీపుల్ రీజన్ అవుతారు. ఫస్ట్ వన్, మూవీలో వర్క్ చేసే క్రూ అండ్ వర్కర్స్. సెకండ్ వన్, లోకల్ పీపుల్. థర్డ్ ది, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్, ఇన్సైడర్స్. షూటింగ్ సెట్స్ లో జూనియర్ ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, కెమెరా క్రూ, లైట్ బాయ్స్, స్పాట్ బాయ్స్ ఇలా చాలా మంది ఉంటారు. వాళ్ళలో ఎవరైనా స్నాప్చాట్ లో స్ట్రీక్ పోతుందని ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసినట్టు మొబైల్ తీసి ఒక ఫోటో క్లిక్ చేస్తే చాలు, గేమ్ ఓవర్. సెకండ్ రీజన్, అవుట్ సైడర్స్. మోస్ట్ ఆఫ్ ద షూటింగ్స్ అవుట్డోర్ లో చేయడం వల్ల అక్కడ ఉండే లోకల్ సిటిజన్స్ షూటింగ్ చూడడానికి డెఫినెట్ గా వస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా అంత ఈజీ కాదు. సో వాళ్ళు ఆ ఎగ్జైట్మెంట్ ని ఆపుకోలేక అందరికి షేర్ చేద్దామని ఫోన్ తీసి రికార్డ్ చేస్తారు. అందుకే రీసెంట్లీ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఇలా అవుట్డోర్ షూటింగ్స్ ని అవాయిడ్ చేసి స్టూడియోస్ లోనే ఇండోర్ లో సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు. అది ఆస్ట్రేలియా సెట్ పోడలామే. ఆస్ట్రేలియా సెట్ ఇక్కడ, அதுக்கப்புறம் హైదరాబాద్ లో ఒక సముద్రం సెట్ పోటీ. థర్డ్ రీజన్, మూవీ టీమ్. ఎస్, కొన్నిసార్లు మేకర్సే ఇంటెన్షనల్ గా లీక్స్ చేస్తారు. ఎందుకు ఇలా చేస్తారంటే సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. పెద్దగా అప్డేట్స్ ఇవ్వడానికి ఏం లేనప్పుడు మూవీ మీద హైప్ అండ్ బస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక స్ట్రాటజీని యూజ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇలా చేయడం బిగ్ మూవీస్ కి పెద్దగా అవసరం లేదు, బట్ వన్ ఆఫ్ ది ప్రమోషనల్ టెక్నిక్స్ లాగా వాడుకుంటారు. ఈ లీక్స్ వల్ల మూవీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే కొన్నిసార్లు పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు, కొన్నిసార్లు నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే మూవీ మీద హైప్ అండ్ బస్ క్రియేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఒక చిన్న లీక్ అయిందంటే చాలు, ఆడియన్స్ దాన్ని ట్రెండ్ చేసేస్తారు. బట్ నెగటివ్ ఇంపాక్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మూవీలో ఉండే సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనేది స్పాయిల్ అవుతుంది. ఏముంది? ఒక మూవీలో కీ సీన్, యాక్టర్ లుక్స్, సర్ప్రైజ్ క్యామియోస్ ఆర్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్ ఇలాంటివి లీక్ అవ్వడం వల్ల మూవీ స్టోరీ మీద అజంప్షన్ స్టార్ట్ అవుతాయి. అన్నెసెసరీ ప్రెడిక్షన్స్ తో స్టోరీని గెస్ చేయడం అండ్ ఆ విజువల్స్ ఆల్రెడీ చూసేసి ఉంటాం కాబట్టి లార్జ్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూస్తుంటే వచ్చే ఆ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్ గా మిస్ అవుతాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఏంటంటే లీక్ అయిన స్టఫ్ బాగుంటే పర్లేదు, కానీ కొంచెం తేడాగా ఉన్నా మూవీ మీద నెగటివ్ పబ్లిసిటీ అనేది స్టార్ట్ అవుతుంది. లీక్స్ అనేవి అన్పాలిష్డ్ స్టఫ్ కాబట్టి అన్వాంటెడ్ గా మూవీ మీద ఉన్న హోప్స్ ని అండ్ ఎగ్జైట్మెంట్ ని తగ్గించేస్తుంది. ఇలా అన్నెసెసరీ నెగటివిటీ వల్ల సమ్ టైమ్స్ ప్రొడ్యూసర్స్ కి ఫైనాన్షియల్ లాస్ కూడా ఉండొచ్చు. బికాస్ లీక్స్ వల్ల ఆడియన్స్ ఇంట్రెస్ట్ తగ్గితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు ఫైనల్ గా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ లీక్స్ ని ఎలా ఆపాలి, మేకర్స్ ఏం చేయాలి? నెంబర్ 1, స్ట్రిక్ట్ సెక్యూరిటీ. సెట్స్ లోకి మొబైల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ ని బ్యాన్ చేయాలి. కెమెరాస్ అంటే షూటింగ్ కెమెరాస్ కాదు, పర్సనల్ కెమెరాస్. నెంబర్ 2, అవుట్డోర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు పబ్లిక్ విషయంలో చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. క్రౌడ్ ని ప్రాపర్ గా కంట్రోల్ చేయాలి. SSRM మూవీ షూటింగ్ లీక్ వల్ల రాజమౌళి అండ్ టీం అలర్ట్ అయ్యి 3 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీని అరేంజ్ చేశారంట. సినిమా కోర్ యూనిట్ తప్ప వేరే వాళ్ళకి పర్మిషన్ లేదు. సో ఇలాగే సెక్యూరిటీని ఫాలో అవ్వాలి. నెంబర్ 3, అవేర్నెస్. క్రూ మెంబర్స్ కి లీక్స్ వల్ల జరిగే ఇంపాక్ట్ గురించి అవేర్నెస్ ఇవ్వాలి. వర్క్ చేసే మెంబర్స్ కి, ఆర్టిస్ట్ కి రెస్పాన్సిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ గా ఆడియన్స్ అకౌంటబిలిటీ. అంటే మనం ఏదైనా లీక్ జరిగిన వెంటనే షేర్ కొట్టి పారేస్తాం. ఫేస్బుక్ అని మా అందరికీ ఒక ప్రైవేట్ ఛానల్ ఉంది.
అందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో దొరికితే చాలు షేర్ 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 కొట్టి పారేస్తాం. ఆడియన్స్ దీన్ని ఎంకరేజ్ చేస్తే ఇలా లీక్స్ జరుగుతూనే ఉంటాయి. బట్ మేకర్స్ హార్డ్ వర్క్ ని రెస్పెక్ట్ చేయాలి. ఎథికల్లీ, సోషల్లీ, బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టికల్లీ ఇలా అన్నిట్లో రెస్పాన్సిబుల్ గా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇప్పటి నుండి ఇలా ఏదైనా లీక్స్ జరిగితే దాన్ని షేర్ 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 కొట్టకుండా రిపోర్ట్ 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 కొట్టండి. నేను సైతం సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ ని దారబోసాను అని స్ట్రాంగ్ గా నిల్చుందాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ హే కనెక్టెడ్.